అయినట్టుంది, క్షమించాలి. నేను ఫైనల్ ఒకటే విషయం చెప్తున్నాను మేడం. నేను ఏం జరిగినా మమ్మల్ని చర్చలకు రావట్లేదు అని చెప్పి బదనాం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మినిస్టర్ గారు పిలుస్తారా, ఎవరు పిలుస్తారా? ఒకటి వినండి మేడం. మీరు చర్చలకు అసలు రావట్లేదని చెప్పిందా ప్రభుత్వం? అదే అంటుంది మేడం. మేము మాట్లాడతాం అంటుంది తప్ప మమ్మల్ని ముందు పిలిచి మాట్లాడింది అయితే లేదు. ఓకే ఓకే శ్రీధర్ గారు కంటిన్యూ మేడం. చెప్పండి. ఎనర్జీ మా అసోసియేషన్ కు సంబంధించినటువంటి ఒక పవర్ జేఏసీ ఉంది. వాళ్ళ ద్వారా మేము చెప్తున్నాం కదా, మీరు ఓన్లీ అని చెప్తే వాళ్ళ మీద గౌరవంతో ఎనర్జీ సెక్రటరీ దగ్గరికి పోతే మమ్మల్ని ఎంత దీనంగా మాట్లాడింది సార్ అని అంటే అది చెప్పుకోలేనటువంటి బాధగా మాట్లాడాడు. రోడ్డు మీద 10,000 రూపాయలు ఇస్తే 10,000 మంది గంట సేపట్లో నా ఆఫీస్ ముందు ఉంటారు, మీతో ఏం పని మాకని చెప్పి మాట్లాడింది సార్. 30 సంవత్సరాల వ్యవస్థ కోసం పనిచేసింది దీనికోసమా? ఈ మాట వాడడం కోసం? ఇలా ప్రజలు గమనించాలి. దీన్ని ప్రాణాలు పోయినాయి, పోయినాయి, ఇలా నడుములు ఇరిగి ఇలా లేవని పరిస్థితులలో కొన్ని కుటుంబాలు, 100 కుటుంబాలు ఉన్నాయి. ఇలా కాలిపోయి 2 చేతులు 2 కాళ్ళు కాలిపోయి ఇలా రోడ్ల మీద ఉన్నటువంటి ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే ఇలా ఈ ప్రభుత్వం తోటి ఇలాంటి మాటలు వాడడానిక 10,000 రూపాయలు ఇస్తే 10,000 మంది అరగంట సేపట్లో మా గేటు ముందు ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా యావత్ ఆర్టిజన్ కార్మికులను ఇలా నిజంగా అవమానపరిచినట్టుగా, ఇలా కించపరిచినట్టుగా ఈ ప్రభుత్వం భావిస్తున్నది. ఆ ప్రభుత్వానికి మేము తల వంచి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ దయచేసి అలాంటి మనోభావాలు దెబ్బతినే విధంగా పదజాలాలు వాడొద్దు. ఇలా మేము ఈ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం. ఇలా మొట్టమొదటిగా మేము చెప్తున్నాం సరే, ఇలా ఈ వేదిక మీ జీతం ద్వారా తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా కీలక పాత్ర వహించింది ఎవరు అని అంటే ఈ రోజు మేము అడుగుతున్నటువంటి ఈ ఆర్టిజన్ కార్మికులు కీలక పాత్ర వహించడం. ఇలా తెలంగాణ ఉద్యమంలో 1,100 మంది ఆత్మ బలిదానాలు ఏ విధంగా చేసుకున్నారు అని చెప్పేసి స్పష్టంగా ఇలా మెంటు కాంపౌండ్ వేదికగా తెలంగాణ చివరస్తలో శవాలుగా పడుకొని మేము ఇలా కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా తెలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ ఒక్క రోజు కూడా 2008-9 నుంచి మొదలు పెడితే సంపూర్ణంగా రాష్ట్రం ప్రకటించేంత వరకు ఒక్క రోజు కూడా విశ్రమించకుండా పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరున్నారు అంటే ఎలక్ట్రిసిటీలో చేస్తున్నటువంటి ఈ కార్మికులు మాత్రమే తెలంగాణ ఉద్యమంలో స్పష్టంగా పాత్ర వహించారు. ఇలా ఇంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుంటే మా ప్రజా ప్రభుత్వంలో ఇన్ని మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది సార్. ఇలా దాన్ని ఇబ్బంది పడుతున్నాం. ఇలా మేము క్లియర్ గా చెప్తున్నాం. తప్పకుండా జీ తెలుగు న్యూస్ ద్వారా ప్రభుత్వానికి తప్పకుండా తెలుస్తుంది. ఎందుకంటే అసలు చర్చలకే రాలేదు అన్నది ప్రభుత్వం చెప్పిన విషయం అబద్ధం. క్లియర్ గా చర్చలకు రెడీగా ఉన్నారు. మరి ఎవరు చెప్పారు చర్చలకు అసలు మీరు రాలేదు? జేఏసీ ఉంది మేడం, పవర్ జేఏసీ నుంచి వెళ్ళి మాకు చెప్పారు అంటే మధ్యవర్తిగా. ఓకే అదైనా సరే అన్నాం మేము. మీరన్నా గ్యారంటీ తీసుకోండి, ప్రభుత్వం దగ్గర మాకేమి ఇస్తారో గ్యారంటీ తీసుకొని రండి, మేము వస్తాం, కాల్ ఆఫ్ చేస్తామని చెప్తా ఉన్నాం. వాళ్ళకు కూడా గ్యారంటీ ఇస్తలే. అయితే చంద్రారెడ్డి గారు న్యాయమైనటువంటి డిమాండ్లు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవమానాలు ఎదుర్కొంటున్నాం అంటున్నారు, జీతాలు అందట్లేదు, చాలా లోతైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ప్రభుత్వమే తీర్చాలి, మంత్రుల స్థాయిలో చర్చలు ఉండాలి. కానీ చర్చలకు మాత్రం పిలుపు రావట్లేదు. తిరిగి సమ్మెకు వెళ్తే అవమానాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు. స్థానికంగా కొంతమందిని అయితే బలవంతంగా తీసుకెళ్తున్నారంటే మీరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ని సమస్యల పరిస్థితుల్లో మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? ఒకటే సార్, మా కార్మికులందరూ కూడా జిల్లా నాయకులు, కంపెనీ నాయకులు, మా రాష్ట్ర నాయకత్వానికి చెప్పేది ఏదంటే మన ఉద్యోగాలు పైన టర్మినేషన్ చేసినా ఏమి చేసినా సరే ఇది తప్ప మనకు ఈ పోరాటం తప్ప గత్యంతరం లేదు, ఇంతకంటే ఇంకో అవమానం లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి మనకిస్తే తప్ప న్యాయం జరగదు. ఇచ్చిన తర్వాతనే సమ్మె విరమిస్తాం. సమ్మె విరమిస్తే మనల్ని పట్టించుకునే వాళ్ళు మాట్లాడడానికి ఇదే విషయంపై ఒక ఎంప్లాయ్ కూడా లైన్ లో ఉన్నారు. రామూత్ గారు హలో, మాట్లాడండి. రామూత్ గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. కంటిన్యూ చెప్పండి రామూత్ గారు వింటున్నారు. ఏం లేదు, ఇప్పుడు మా వాళ్ళు చెప్తున్న వాటిల్లో కొన్ని కరప్షన్స్ చెప్తాను. నేను కొన్ని కరప్షన్స్ చెప్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. కంటిన్యూ చెప్పండి. ఏం లేదు సార్, ఇక్కడ వాస్తవ పరిస్థితుల్లో పోయి విశ్లేషణ చేయాలి. మా వాళ్లకు కొంత సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, అలా లైవ్ ఉన్న వాళ్ళకు. ఇక్కడ మాకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ సబ్ స్టేషన్ పోస్టులు అనేది ఈఆర్సీ నిర్ణయం ద్వారా శాంక్షన్ పోస్టులు మేడం.
అర్థమైందా సార్? ఈ శాంక్షన్ పోస్టులను మేము గతంలో అనేక ఉద్యమాలు చేయడం వల్ల, టీటప్ ఉద్యమం చేయడం వల్ల అప్పుడున్న ప్రభుత్వం పర్మనెంట్ చేస్తానని 12(3) అగ్రిమెంట్ ప్రకారం పర్మనెంట్ చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నది. అది 12(3) కోసం ఒక కమిటీ వేసింది. కమిటీ వేసినాక తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ 22/7/2017 రోజు కమిటీ రిపోర్ట్ వస్తే 27/7/2017 రోజు టీటాప్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 12(3) అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. 29/7/2017 రోజు మమ్మల్ని విలీనం చేసుకున్నారు. పర్మనెంట్ అని ఆర్డర్ అన్నారు. ఆ తర్వాత ఏంటంటే మాకు కమిటీ వేసిన దానికంటే ముందే ఈ ప్రజా ప్రయోజనాల వాద్యం అనేది ఒక కోర్టులో కేసు పడ్డది. ఆ కేసు పడ్డాక తర్వాత ప్రజా ప్రయోజనాల వాద్యం ఎప్పుడు పడ్డది అంటే 21/6/2017 రోజు కేసు పడ్డది. 22/6/2017 రోజు అది స్టాంపింగ్ అయింది. అయినాక తర్వాత ఈ కమిటీ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం న్యాయ సలహాలు తీసుకొని వీళ్ళని పూర్తి స్థాయి పర్మనెంట్ కోసము చట్టపరమైన అడ్డంకులు రావద్దని ఆ చట్టం పెట్టడం వల్ల మేము కోర్టులో గెలిచి వచ్చినాం. మేము గెలిచి వచ్చినాక తర్వాత ఏంటంటే ఈ సంస్థలో ఉన్నటువంటి కులము, మతము, క్వాలిఫికేషన్ దగ్గర క్యాడరు, ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అనేది ఇవ్వాలి. ఈ రోజు చాలా మంది చెప్తున్నారు మా వాళ్ళు ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అన్నా, ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి కన్వర్షన్ అన్నా 3 పేర్లు ఒక్కొక్కరికి ముద్దు పేర్ల లాగా ఉంటాయి. ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అన్నా, కన్వర్షన్ అన్నా, ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అన్నా అన్న ఒకటి సార్. కాబట్టి మేము అనేది ఏంటంటే మాకు స్టాండింగ్ ఆర్డర్ దొడ్డిదారులు తెచ్చిపెట్టారు. పర్మనెంట్ చేయడం ఇష్టం లేక ఈ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి మీరు చాలా సార్లు మా వాళ్ళని అడుగుతున్నారు. అసలు కారణం ఏంటిది, ఎందుకు జరుగుతున్నది అని మీరు అడుగుతున్నారు. దానికి నేను కారణాన్ని విశ్లేషిస్తున్నా. మాకు ఏ రకంగా చూసినా చట్టాలు అనుకూలంగా ఉన్నాయి సార్. కాబట్టి ఏమంటున్నామంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం చెయ్యని దాన్ని ఈ ప్రభుత్వం పాదయాత్రలో బట్టి విక్రమార్క గారు ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఉండి అపోజ్ చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయాలని 1,10,000 మందిని పర్మనెంట్ చేసిన ప్రభుత్వం చూపించింది. ఆర్థిక శాఖ గవర్నర్ ప్రసంగంలో చెప్పింది. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా అద్దంకి దయాకర్ లాంటి వారు కానీ, ఇదే ఇప్పుడున్న శ్రావణి లాంటి వాళ్ళు కానీ ఆర్టిజన్ కార్మికులను విద్యుత్ సంస్థలు పర్మనెంట్ చేయలేదని చెప్పి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసినటువంటి కూడా మీకు తెలుసు. కాబట్టి మేము ఇప్పుడు అనేది ఏంటంటే వాళ్ళు పర్మనెంట్ చేయలేదు, దొడ్డిదారిని ఒక స్టాండింగ్ ఆర్డర్ పెట్టి మమ్మల్ని తప్పుదారి లోపల పర్మనెంట్ చేద్దామని సమాజానికి చెప్పారు. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో దాని ప్రకారం పర్మనెంట్ చేయమంటున్నాం. ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం సార్ ఒకటే నిమిషం దయచేసి మీకు దండం పెట్టి వేడుకుంటున్న టైం ఇవి చెప్పండి పర్లేదు. స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా గ్రేడ్ ప్రమోషన్ అనేది ఒకటి ఉంది సార్. ఆ గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలి. మాకు గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలంటే 5 సంవత్సరాల తర్వాత అప్గ్రేడేషన్ అని ఉన్నది. ఆ అప్గ్రేడేషన్ కూడా 5 సంవత్సరాలు దాటి 24 నెలలు అయింది సార్. అయితే యావరేజ్ గా గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 1 వరకు గిట్ట మమ్మల్ని అప్గ్రేడేషన్ చేస్తే యావరేజ్ గా ఒక వ్యక్తికి 3,000 రూపాయల ఆర్థిక భారం పడుతుంది. అయితే మేమనేది ఏంటంటే ఈ 24 నెలలకు కూడా మాకు ఏరియల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్. ఈ 24 నెలలకు ఏరియల్స్ ఇచ్చినప్పటికీ కూడా 144 కోట్ల రూపాయల ఆర్థిక భారం ఈ ప్రభుత్వం మీద పడుతుంది. మేమేమంటున్నామంటే మాకు పర్మనెంట్ స్టేటస్ ఇవ్వండి. ఈ సంస్థల అటెండర్ నుంచి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ వరకు క్వాలిఫికేషన్ తగ్గ క్యాడర్ తోటి ఎట్లయితే పిలుస్తున్నారో ఆ స్టేటస్ ఇవ్వండి, ఆ ప్రెస్టేజ్ ఇవ్వండి అని చెప్పి ఈ 144 కోట్ల ఆర్థిక భారాన్ని మేము వదులుకుంటాం. ప్రభుత్వం ఇప్పుడు అప్పులాలు ఉన్నది కాబట్టి ఆ అప్పుల భారాన్ని మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు లైఫ్ ఇవ్వండి, జీవితం ఇవ్వండి అని చెప్పి మేము వేడుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు 144 కోట్ల ఆర్థిక భారాన్ని మేము వదులుకోవడానికి గల కారణం ఏంటంటే పర్మనెంట్ స్టేటస్ వస్తుంది. అక్కడ ఈ మాకు ఇచ్చేది అప్రాక్సిమేట్లీ గ్రేడ్ ప్రమోషన్ ఇస్తే 20,000 మందికి అప్రాక్సిమేట్లీ 6 కోట్ల రూపాయలు పడుతుంది. అది మాకు గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాల్సిన రూల్ ప్రకారం ఇస్తేనే అది పడుతుంది. మాకు మీరు చాలా అంశాలు ప్రస్తావించారు రామూర్తి గారు, మీరు చాలా అంశాలు ప్రస్తావించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టులు కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. మీరు ఎంత గొంతు చించుకొని మీ ఘోష చెప్తున్నా ప్రభుత్వం అయితే చర్చలకు పిలవట్లేదు కదా. ఆర్థిక భారం పడుతుందని మా వాళ్ళు అంటున్నారు. అది తప్పు. కన్వర్షన్ అన్నా, ఏపీఎస్సీబీ రూల్స్ అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అన్న ఒకటే. మా వాళ్ళకు కొంత అవగాహన లోపం. ఇవన్నిటి ప్రకారం ఇవ్వచ్చు. వీటి ప్రకారం అవి 3 కూడా ఒకటే పేర్లు, ముద్దు పేర్ల లాగా పిలుచుకుంటాం మేము. కానీ ఆర్థిక భారం పడది ప్రభుత్వం మీద మేము చూపిస్తాం. అంతేకాదు సార్, మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పూర్తి స్థాయి సర్వీస్ రూల్స్ కింద పని లోపలికి వస్తాము. మిమ్మల్ని చర్చలకు పిలిచిందా? మమ్మల్ని ఇప్పటి వరకు చర్చలో పిలువుడు కాదు మేడం. 28/23/2017
2024 నుంచి మేము అనేక ఉద్యమాలు చేసి బట్టి విక్రమార్క గారికి ఒక మెమోరాండం ఇస్తే ఏమన్నారంటే, సార్ మా కోసం ఆలోచించారంటే మీరు కాగితం ఇచ్చారు కదా దానిపైన చేసుకుంటా పోతే పోరాయా అని చెప్పి అన్నారు. అదే విషయం వీళ్ళు కూడా చెప్తున్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. చర్చలకు అసలు పిలవట్లేదు, మా బాధలు వినాలి కదా ఫస్ట్, మా ప్రాబ్లమ్స్ ఏంటో అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆర్థిక భారం ఆర్థిక భారం పడుతుందని వాళ్ళు చెప్పలేదు. సర్వీస్ రూల్స్ ఫస్ట్ అయితే వాళ్ళకి ఇంపార్టెంట్, అవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, అవి ఇంప్లిమెంట్ అయిన తర్వాత చాలా టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆర్థిక భారం ఒక్క పాయింట్ చెప్పండి రామత్ గారు ఒక్క పాయింట్ చెప్పండి. రామత్ గారు ఒక్క పాయింట్ చెప్పండి. మీ డిమాండ్లు అన్ని కూడా న్యాయపరమైనవి. మీరు గొంతు చించుకొని వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని, మానవతా దృక్పథంతోనైనా ఆలోచించమని మీరు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావట్లేదు, ఏం చేస్తారు ఇప్పుడు? ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవని పరిస్థితి కదా. సార్ మేము రోజు చచ్చిపోతున్నాం తీగలకు, మేము రోజు చచ్చిపోతూ బతుకుతున్నాం. అడుగు వందల వేలుగా చెలరేటి ప్రవాహంగా బయటికి వచ్చినాం మేడం. మేము సావడానికి సావును ముద్దాడినాకనే గమ్యాన్ని ముద్దాడుతాం. సావును ముద్దాడిన వాళ్ళము గమ్యాన్ని ముద్దాడడానికి మాత్రం సమ్మె విరమించాం మేడం. అదే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. యా చంద్రారెడ్డి గారు, మేము సావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ సమ్మెనైతే విరమించే ప్రసక్తే లేదు మేడం. ఓకే రామూర్తి గారు. సుమధుర్ గారు కంటిన్యూ. మాకు ఎవ్రీ 4 years కి పిఆర్సీ వస్తుందండి. మునుపెప్పుడు గానీ 27% కంటే తక్కువ రాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 30% వచ్చింది. ఇప్పుడు అప్పటి వరకు మాకు అవి ఇంప్లిమెంట్ చేయలేదు. ఎప్పుడు చేశారు? లాస్ట్ టైం వచ్చిన పిఆర్సీలో చేశారు. అది ఎంత వచ్చిందండి? 7%. 7% వస్తే మాకు పెరిగింది వందలల్లో, వాళ్ళకి వేలల్లో పెరిగింది, లక్షలలో అయిపోయింది జీతం. మాకు అదే 50,000 తక్కువే. గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 వచ్చి 50,000 తక్కువనే ఉంటది మా జీతం. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మాకు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో అని పిఆర్సీని కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏ విధంగా? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జెన్కోలో 3,680 మెంబర్స్ ఆర్టిజన్స్ ఉన్నారు. ట్రాన్స్కోలో 3,774 మెంబర్స్ ఆర్టిజన్స్ ఉన్నారు. ఎస్పీడీసీలో 8,595 మెంబర్స్ ఉన్నారు. ఎన్పీడీసీఎల్లో 3,470 మెంబర్స్. టోటల్ 19,447 మెంబర్స్ రోడ్డు మీదకి దిగినాం. ఎందుకండి? ఎంత బాధలు పడితే దిగినాం మేము. మమ్మల్ని చులకన, ఫస్ట్ వచ్చేది చులకన. ఆర్టిజన్ అంటే ఆఫ్టర్ ఆల్ ఆర్టిజన్స్ అంటారు మమ్మల్ని. ఎందుకు? ఏం తక్కువ చేసాం పని? ఆర్టిజన్ మహిళలని అబ్యూజ్ కూడా చేస్తారు. మాకు అది కూడా ఉంది, మేము ఎవరికి చెప్పుకోవడానికి లేదు. మేమంటే మీరు ఆర్టిజన్స్ ఎవరికి చెప్తారు? చూస్తాను నేను కూడా. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ తో మరి ఆ బాధలు కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు యాజ్ ఎ మహిళగా మాట్లాడుతాను. చాలా మంది ఆర్టిజన్ మహిళలని మానసికంగా, కొంతమందికి పెళ్లిలైన వాళ్ళు ఉంటారు, కొంతమంది మొగుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నార్మల్ గా జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకొని కూడా అంటే మీరు పై అధికారులకు తీసుకెళ్ళాం. పై అధికారులు తీసుకెళ్తే ఉమెన్స్ అసోసియేషన్స్ కి చెప్పండి, లేకపోతే వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అన్నరే తప్ప యాక్షన్ తీసుకో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక్క ఆర్టిజన్ తప్పు చేస్తే హోల్ ఆర్టిజన్స్ అంటారండి. అంటే చాలా వ్యత్యాసం చూపిస్తున్నారు. ఒకటే కష్టం చాలా ఎక్కువ. ఇప్పుడు మేడం ఉంటుంది, నేను రెగ్యులర్ ఎంప్లాయీ, నేను ఆర్టిజన్, సేమ్ వర్క్ చేస్తుంటాం. మేడం కో సాలరీ ఉంటది, మేడం కో రూల్స్ ఉంటాయి, మేడం కో గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఒక ఆర్టిజన్ ఒక సిఈ క్యాబిన్ పోరాడుతున్నారు దీని మీద. ఇది దాదాపు లేదు, మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్నప్పుడు దాదాపు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక 2014 నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్స్ తోటే పోరాడినాం. వాళ్ళ ద్వారానే పోయినాం. టీటఫ్ గా ఏర్పడ్డది. టీటఫ్ గా ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం స్పందించి పర్మనెంట్ చేస్తామన్నారు. అక్కడి నుంచి అంటే 2014 నుంచి మా పోరాటం ఉంది. కాంగ్రెస్ అయితే పక్కా చేస్తుంది అన్నది. మేనిఫెస్టో తీసుకుని చూపి మేడం, ఐనవోల్ సబ్ స్టేషన్ ల ప్రత్యక్షంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు పాదయాత్ర సందర్భంగా సబ్ స్టేషన్లకు పోయి మీకు అన్యాయం చేసింది కదా, మీకు రెగ్యులరైజేషన్ చేయలేదు కదా, మీరు ఓటేయకని చెప్పొచ్చిండు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చెప్పారు. ఆ వీడియో డైరెక్ట్ అంటే మేమేం అబద్ధాలు చెప్తలేము. వాళ్ళు చెప్పిన హామీని అమలు చేయమంటున్నాం.
మా మిత్రుడు ఇప్పటిదాకా అన్నాడు మేము బార్డెన్ పడుతుంది అంటలే. ఇప్పుడు మాకున్న శాలరీస్ ఆల్రెడీ బేసిక్ ఎంప్లాయీ కంటే కొంచెం బెటర్ గానే ఉంటది. ఏది మాకు స్కేల్ అనేది జైల్లోకి పోయినాం అనుకో 24,000 బేసిక్ ఉంటుంది మేడం, మాకు ఆల్రెడీ బేసిక్ దాటింది కాబట్టి ఆర్థిక భారం పడది. ఒకవేళ నెక్స్ట్ ప్రమోషన్ వస్తే ఏమన్నా పడుతుండొచ్చు. ఇప్పుడు పవర్ చేసి ఒకటి ఇది ఏమైందంటే మేడం గారు ఇప్పటిదాకా చెప్పారు పిఆర్సీ 2018లో పిఆర్సీ వచ్చింది మేడం. రెగ్యులర్ ఎంప్లాయీస్ కు 30% ఇచ్చారు, మాకు 20% వచ్చింది. 20% వచ్చింది అంటే కొంచెం పెంచారు సాయిలన్న పోరాటం అప్పుడు. అదే ఇంకొకటి మేడం 2022 పిఆర్సీ ఎంత ఘోరం అంటే మేడం మాకు అప్పటి వరకు వచ్చే శాలరీ ఎంత వస్తుందో పిఆర్సీ అయిపోయినాక ప్రజెంట్ ఇంక్రిమెంట్లు డిఏలు అన్ని యాడ్ అయితే కూడా సేమ్ శాలరీ ఉంది, ఏం పెరుగుతలేదు. ఇప్పుడు ప్రజెంట్ 26 18 నుంచి 26 వరకు కూడా అంత గ్రోత్ ఏం లేదు మేడం. మాకు ఇంక్రిమెంట్ 500, డిఏ వస్తే 200 300 ఇంత. అంటే ఇంకొకటి కూడా మేడం ఇక్కడ ఏమైతుందంటే హెచ్ఆర్ఏ పిఆర్సీ ఇచ్చారు 22 పిఆర్సీ ఇస్తే అన్ని ఏంటంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇచ్చేటువంటిది సెట్ చేసిరు. దానివల్ల మాకు 7% పిఆర్సీ ఇస్తే 6% కు వచ్చింది. అంటే 1% హెచ్ఆర్ఏ తగ్గింది, పెరగాల్సింది తగ్గుతుంది. వెంకటేశ్వర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి వెంకటేశ్వర్ గారు.